హలో అండి, అందరికీ నమస్కారం. మీ అనురావిల్ల ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నా వంటల్లో స్పెషల్ అయితే మంచి కర్రీ అయితే చేస్తున్నా. అది ఏం కర్రీ అంటే ఎగ్గు టమాటా కర్రీ అనమాట. ఇంకా ఎప్పుడు ఎగ్ పులుసు చేశాను కదా మొన్న. ఇంకా అప్పుడప్పుడు ఉల్లిగడ్డలో అయితే కొట్టి పోసి చేస్తాను. ఇక మధ్యలో మళ్ళీ ఎగ్ చేయాల్సి వస్తే ఈ విధంగా అయితే టమాటాలలో ఉడకపెట్టేస్తాను అనమాట. టమాటా కర్రీ చేసేసి నేనైతే ముందుగా అయితే జీలకర్ర వేసిన, ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేసిన, ఆవాలు కూడా వేసుకోవాలండి. ఆవాలు ఈరోజు ఇంట్లో అయిపోయినాయి అనమాట, అందుకనేసి ఇంకా ఆవాలు వేయలేదు. ఆవాలు కూడా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే కొన్ని ఎక్కువ కట్ చేసుకున్నా. కూర కొంచెం మరింత కావాలంటే మనం ఉల్లిగడ్డలు వచ్చేసి మంచిగా ఒక 4-5 తీసుకోవాలండి, మీడియం సైజు. ఇట్లా మంచిగా కట్ చేసుకొని సన్నగా, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి ఇట్లా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మెంతికూర టమాటా టేస్ట్ వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడైతే మెంతికూర అయితే ఇక్కడ లేదనమాట. సాల్ట్ అయితే వేసేసాను. సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డలు వచ్చేసి తొందరగా మగ్గిపోతాయి అంటారుగా, అట్లా అనమాట. పసుపు వేసేసాను. ఇంకా మొత్తం మంచిగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం కూడా పసుపు వేసుకుంటే కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట కర్రీ అనేది. నేను ఇంకొంచెం కూడా వేస్తానన్నమాట పసుపు అనేది. ఇప్పుడే ఇంకా కొంచెం కూడా వేసేసాను. చూడండి, ఇట్లా పసుపుగా కూర వచ్చేసి టేస్ట్గా కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు కొంచెం ఎక్కువ తింటే రోగనిరోధక శక్తి అయితే మనకి మంచిగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ తొందరగా ఇట్లా జ్వరాలు జలుబులు వచ్చినప్పుడు కూడా అంత సిక్కవు అనమాట. పసుపులో మంచి గుణం ఉంటుంది. ఆ తర్వాత టమాటాలు అనేది వేసిన. ఇంకా టమాటాలు కూడా మంచిగా ఒక పెద్ద టమాటాలు వచ్చేసి ఒక 3-4 తీసుకోవచ్చండి ఈ కర్రీకి. నేనైతే ఇంకా 3 అయితే తీసుకున్నా పెద్దవనేవి, చిన్నది ఒకటి అనమాట. 4 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇవి మంచిగా మగ్గాలన్నమాట. మగ్గితేనే కూర అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. ఇట్లా మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి. మగ్గినాక టమాటాలు కూడా మంచిగా ఉడకాలన్నమాట. ఇక ఇప్పుడు వచ్చే టమాటాలు అయితే అంతగా హైబ్రిడే వస్తున్నాయి అనమాట. కొంచెం పుల్లగానే ఉంది. ఇంకా హైబ్రిడ్ అలాగే నాటు తకాలి అనేది, నాటు టమాటా అనేది కలిసి ఉందన్నమాట. తకాలి అంటే తమిళనాడులో వచ్చేసి టమాటా అనమాట, అందుకని నాకు వచ్చేసింది తకాలి అనేసి. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసాను. మంచిగా అంత కలిసి మగ్గుద్దనమాట. మంచి వాసన అయితే వస్తుంది కూర. ఇంకా ఈరోజు పొద్దున్నే అయితే డిసైడ్ అయ్యాను అనమాట, ఇట్లా టమాటా ఎగ్ కర్రీ చేయాలని. ఇంకా రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే కాబట్టి ఈ 2 రోజులు వచ్చేసి నాన్ వెజ్ అనేది తినమన్నమాట. అందుకనేసి ఇంక ఈ రోజుతో ఎండ్ చేసేస్తామనేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కారం అయితే ఇంకొక 2 స్పూన్లు అయితే వేసాను అనమాట. కారము కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ. టమాటాలు ఉల్లిపాయలు కొంచెం స్వీట్ రాకుండా కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, 2 చిన్న స్పూన్లు అనేది వేసుకున్నాను అనమాట కారం. అలాగే పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి ఇంకా ఇదంతా సరిపోద్ది. ఎగ్ కర్రీ వండేటప్పుడు మనం కారం కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే నీసు వాసన అనేది రాదనమాట. ఇప్పుడు మంచిగా కారం అంతా మగ్గిపోయింది కదా, ఆ తర్వాత ఒక ఎగ్ అనేది కొట్టి పోసుకుంటున్నా. కారం పచ్చి వాసన పోయినాకనే మనం చేయి గడిగే అన్ని నీళ్ళు మాత్రమే పోయాలన్నమాట. కొన్నన్ని పోసి ఆ తర్వాత కొంచెం ఉడికినాక ఈ ఎగ్ అనేది కొట్టి పోసుకోవాలన్నమాట. ఒక ఎగ్ని ఇట్లా కొట్టి పోసి కదపకుండా దాన్ని మళ్ళీ మంచి కప్పేసి ఆ తర్వాత వచ్చేసి దీన్ని మనం ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయాలన్నమాట. దాంట్లో లోపల ఉన్న మన ఎగ్ ఉంది కదా సొన, అది మంచిగా ఉడుకుద్ది అనమాట. ఉడికినాక ఈ కూరలో మంచి కలుపుకుంటే ముక్కలుగా కలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఉడకపెట్టిన కోడిగుడ్లు అయితే ఇందులో వేసేసుకోవాలి. మనకు మంచిగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా ఈ బాయిల్ ఎగ్స్ వేసేసి, మనం ఆల్రెడీ ఎగ్ కూడా కొట్టిపోసినాం కదా, ఆ గుడ్డు కూడా ఇందులో ఉడికిపోయిందనమాట. అది మొత్తం మిక్స్ అయిపోద్ది అనమాట. మనకి ఎక్కడా కూడా నీసు వాసన రాదు, అంత చక్కగా వస్తుందండి కూర. నో డౌట్స్, మంచిగా చేసుకోండి. ఎవరైనా చేసుకోవచ్చు ఈ కూర అనేది, ఎంత బాగా వచ్చుద్దో చూసారా. ఇట్లా కోడిగుడ్ల ముక్కలు ఇక్కడ కనబడుతున్నాయి కదా, మధ్యలో మంచిగా ఉంటుంది. 1 కానీ 2 కానీ ఇలా కొట్టి పోసుకున్నామంటే తినేటప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక బాయిల్ ఎగ్గే కాకుండా కొట్టిపోసిన ఎగ్ కూడా మనకి తగులుతుంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఆ తర్వాత మూత పెట్టుకొని మంచిగా మంట కొంచెం తగ్గించి పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇంకా కారము అలాగే అల్లం అన్నీ వేసినాం కదా, ఇంకా కర్రీ అయితే మంచిగా మగ్గింది కూర. ఆ తర్వాత మసాలా నేనైతే వేయను అనమాట. ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాయి. ఈ కూరకు మసాలా అవసరం లేదండి. అంతే అండి, రెడీ అయిపోయింది కూర. మీకు నచ్చితే తప్పకుండా లైక్